ఇప్పటి నుండి గొడవలకి దూరంగా ఉంటానని, ప్రశాంతంగా ఉంటానని గతంలో చెప్పకనే చెప్పింది. ఆమె ఉండాలనుకున్నా గానీ జనాలు మాత్రం ఈమెను ఉండనిచ్చలేకలేరు. ఇంతకీ ఈమె ఎవరు అనుకుంటున్నారా? స్టన్నింగ్ బ్యూటీ అనసూయ. ఇక ఆల్రెడీ గతంలో విజయ్ దేవరకొండతోని ఈమెకి రచ్చ జరిగింది. ఇక ఇప్పుడు అదే విషయంలో ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్ లో భాగంగా విజయ్ దేవరకొండ కొన్ని కమెంట్స్ చేసిన విషయం అనేది చాలా వైరల్ అవుతున్నది సోషల్ మీడియాలో. ఇక దాన్ని ఒక నెటిజన్ పట్టుకొని ఒక ట్వీట్ వేసిండు. ఇక చివర్లో అనసూయ ఆంటీ అని ఒక లింక్ పెట్టిండు. ఇక అది చూసి అనసూయ మాత్రం ఫుల్ ఫైర్ అయిపోయి ఇచ్చి పడేసింది. ఇక అస్తమానం నన్నెందుకు లాగుతారు, ఎవరే మాఫియా చేసిరు అనేది నేను చెప్పి మానేసిన, నిజంగానే నా వల్లనే హైప్ వస్తున్నదేమో అని నా వాళ్ళు చెప్పడంతో ఇక నేను అది నిజమే అనుకొని వదిలేసిన. నేను తెలంగాణ బిడ్డనే, నాకే సింపతి అక్కర్లేదు, నాకు నా మీద నా దేవుడి మీద నమ్మకం ఉన్నది. అయినా కానీ ఇప్పుడు ఈ పోస్ట్ని కూడా ఎవరి స్వార్థానికి వాళ్ళు వాడుకొని పెట్టుకున్నా నేనేం ఆశ్చర్యపోను. కానీ నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు, అప్పుడు లేదు ఇప్పుడు లేదు అని చెప్పుకొచ్చింది అనసూయ. ఇక ఈ విషయం కాకుండా ఆంటీ అనే ముచ్చటకి వస్తే, ఇక అనసూయని ఎప్పటి లెక్కనే అందరూ ట్రోలింగ్ చేస్తారు. ఇక ఈ ట్రోలింగ్ విషయానికి వస్తే ఆంటీ అని మాత్రం ఏడిపించడం మాత్రం కామన్ అయిపోయింది. ఇప్పుడు కూడా గదే జరిగింది. ఇక దీనికి కూడా అనసూయ రియాక్ట్ అయ్యి ఏమన్నదనంటే, నాకు మీకు ఏ సుట్టరికం లేదనుకుంటా, నేను మీకు బహుశా ఆంటీని కాదేమో, ఎందుకనంటే మీ ఇంట్లో అడిగి చూడురి, నాకు మీకు ఏమైనా రిలేషన్ ఉన్నదేమో, ఎందుకనంటే నాకు మా ఇంట్లో ఆంటీ అనే పలకరింపు పిలిస్తే మాత్రం ఏదైనా రిలేషన్ ఉంటేనే ఆంటీ అని పిలుస్తారు అని చెప్పేసి నాకు నా పెద్దోళ్ళు నేర్పించురు అని స్వీట్ కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఇక మొత్తానికి ఇక ఎన్ని చెప్పినా ఏం చేసినా గానీ దీనికి కళ్ళెం పడే లెక్క లేదు, ఇది మాత్రం ఆగేటట్టు లేదు. ఇక మీరేమనుకుంటున్నారు, ఎంతవరకు ఇట్లా సతాయించుడు కరెక్ట్ అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయరు. అట్లా అడుగుంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.